ప్రార్థన చేసుకొని మనము ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. మహాగణుడమైన దేవ, పరిశుద్ధుడైన దేవ, మీ పాద సన్నిధిని చేరి ఇటు రీతిగా మీ నామమును ఘనపరచుకొనుచు మీ నామమును స్తుతించుకొనుటూ మరి ఒక నూతన మాసంలోనికి మమ్మల్ని నడిపించారు. మీకు వందనాలయ. గడిచిన 11 మాసములు మా మీద నుండి దొర్లింపజేసి మరి 12వ మాసం మొదటి దినములో మనైనా పునరుద్ధాన దినముగా ఈ దినం ప్రభు మేమందరము మీ మందిరంలో కూడుకొని మనైనా మీ సన్నిధానంలో సిద్ధపాటు కలిగిన హృదయాలతో మా ప్రవర్తనను సరిచూచుకున్న వారమై తండ్రి ఈ దినము ప్రభా మీ సన్నిధానంలోకి వచ్చి ఉన్నాం ప్రభా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మీ మందిరంలోనికి రావాలని, మీ ఆవరణంలోనికి చేరవాలను సకల పరిశుద్ధులను మీ వాక్యం సెలవిస్తుంది. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మనైన విరిగి నలిగిన హృదయముతో మీరు చేసిన ప్రతి మేలుకై మనైనా తండ్రి ప్రభు మా హృదయాలు ఎత్తినైనా మీకు స్తుతులు చెల్లించుచున్నాం ప్రభా. ఈ దినము మాకు దయచేసిన దేవా మీకు వందనాలు. గడిచిన 11 మాసంలో మా పోషకుడుగా ఉండి మమ్మల్ని బలపరచుచు మా ప్రతి పరిస్థితిలో మమ్మల్ని నడిపించుచు కాపాడుచు కృప చూపించుచు సంరక్షించుచున్న దేవా నీకు వందనాలు ప్రభా. పరిచర్యలోనూ ఇంకనైనా సంఘ విషయంలోనూ మీరు సహాయం చేశారు, మీకు వందనాలు. సంఘ బిడ్డలందరికీ ఇచ్చిన క్షేమముకై ఈ స్థితికై మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినము తండ్రి ప్రభు మేమందరము కలిసి సిద్ధపాటు కలిగిన హృదయాలతో మీ నామమును స్తుతించుకొనుటకు మీ వాక్యమును తండ్రి మా హృదయంలో దాచుకొనుటకు తండ్రి ప్రభు మేము ఈ దినం వచ్చి ఉన్నాం ప్రభా. మరి బలలో పాల్గొనుచుండగా తండ్రి ప్రభు యోగ్యమైన రీతిలో మమ్మల్ని మేము సరిచూసుకొని మీకు ఆయాస్కరంగా ఇంకా ఎక్కడైనా ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించి ఇంకా నువ్వు ప్రభు మరి మీతో సకల పరిశుద్ధులతో కలిసి యోగ్యమైన రీతిలో బల ఆరాధనలో తండ్రి ప్రభు మేము కూడా పాల్గొనే ధన్యతను మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇంకా ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయో అక్కడ ప్రభా మీ మహిమను మీ ప్రభావమును విస్తరింపచేసి ఇంకా అనేక ఆత్మలను మీరు ఆకర్షించి ప్రభా మీ రాజ్యంలోనికి ఈ దిన పరిచర్య ద్వారా ఇంకా అనేక ఆత్మలను చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభా. మరి అలాగే తండ్రి రావాల్సిన బిడ్డలందరినీ త్వరగా నడిపించండి. మార్గ మధ్యంలో ఉన్న వారికి క్షేమమునివ్వండి. మనైనా ఇంకా రాకూడదు, ఈ గృహాల దగ్గరే ఉండిపోవాలన్న వారిని కూడా తండ్రి ప్రభు మీరే ఆయత్తపరిచి మీ మందిరంలోనికి నడిపించండి ప్రభా. మీ సన్నిధిలో కూర్చొని ప్రభా ఈ కృపా సింహాసనం ఎదుట నుండి వచ్చే ప్రతి మాటను ప్రభా ఆలకించి ప్రభా మా హృదయంలో దాచుకొని మనైనా ఈ వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండుటకు మీ దగ్గర నుంచి మీ కృపా సింహాసనం మీద నుండి వచ్చే ప్రతి వాక్యమును ప్రభా మరి మాకు మేము చూచుకొనుటకు మా ఆత్మీయ జీవితాలను బలపరిచే విధముగా మమ్మల్ని మేము బలపరుచుకొనుటకు మీ మందిరంలోనికి నడిపించుకొని మనం అడుగుచున్నాం ప్రభా. కొవ్వూరు, రాజమండ్రి, వేములూరు సంఘాలలో జరుగుతున్న పరిచర్యను ఇంకా నానాటికి అభివృద్ధి చేయండి, ఆశీర్వదించండి. మీ దాసులను బలపరచుకోండి, మీ దాసురాలను బలపరచుకోండి. ఈ ఆరాధన అంతటినీ ప్రభా మీ ఆధీనంలో ఉంచుకొనమని మీ చేతులకు అప్పచెప్పుకొనుచు మీ నామ ఘనత కొరకే ఈ దినము మీ పరిచర్యను జరిగించుకొనమని యేసు ఘనమైన పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకారలోకమునా మహిమా క్రీస్తు ఉదయించెను, రక్షణ వెలుగునియను, రక్షణ వెలుగునియను. ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకారమునా దీపంబులేక పలుమార్లు పడుచుండగా, ఘోరాంధకారమునా దీపంబులేక పలుమార్లు పడుచుండగా, దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పియుండగా, దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పియుండగా,
దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగునియను రక్షణ వెలుగునియను ఉదయించే దివ్య రక్షకుడు పరలోక తండ్రి కరుణించి మరలా పంపేను క్రీస్తు ప్రభున్ పరలోక తండ్రి కరుణించి మరలా పంపేను క్రీస్తు ప్రభున్ లోకాంధులకు దృష్టి అరుదించే క్రీస్తు ప్రభువు లోకాంధులకు దృష్టి అరుదించే క్రీస్తు ప్రభువు చీకటి నుండి దైవ వెలుగునకు తెచ్చే క్రీస్తు ప్రభువు సాతాను శృంగాలములను తెంప ఉదయించే రక్షకుడు సాతాను శృంగాలములను తెంప ఉదయించే రక్షకుడు ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగునియను రక్షణ వెలుగునియను ఉదయించే దివ్య రక్షకుడు. కీర్తనలు 100వ గ్రంథము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణములు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. చక్కని మాటలు కదండి. ఆయన ఏం చెప్తున్నాడు? సమస్త దేశములారా, సమస్త జనములారా, ఆయనను అంగీకరించిన సకల పరిశుద్ధులారా, మీరందరూ కూడా దేవుని మందిరంలోనికి ఎలా రావాలంట? సంతోషముతో ఉత్సాహధ్వని చేయుచు ఆయన మందిరంలోనికి మనము రావాలి కదా. మన పరిస్థితి ఏదైనా అది ఈ లోకం వరకే అది పరిమితం, కానీ ఆయన రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నీవు చేసిన ఆరాధనలు అక్కడ రీల్ మీద కనబడినప్పుడు నీకే సంతోషం కలగాలి. అయ్యో, ఆ దినము నేను అటువంటి కృంగి ఉన్న వేళలో కూడా ఇంకా నన్ను ఆదరించి బలపరిచి ధైర్యమునిచ్చి కాపాడి ఇట్టి రీతిగా తిరిగి ఆయనను ఘనపరుచుకునే ధన్యతను నాకు ఇచ్చిన ఈ దేవునికి నేను ఏం చెల్లించగలను? సంతోష గానంతో ఉత్సాహధ్వని చేయుచు ఆయన మందిరంలోనికి నేను వస్తాను అని వచ్చాను. ఆ దినము నేను అలా చేయబట్టి ఈ దినం నా రీల్ అక్కడ కనబడుతుందన్న కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి కదండి. అదే దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. చూడండి, సంతోషముతో యెహోవాను సేవించుడి అంటున్నాడు. ఆయనను ఏం చేయాలంట? సగము హృదయముతోటో దుఃఖముతోటో లేకపోతే ఇష్టముండి ఇష్టము లేకనో కాదు, కానీ సంతోష గానముతో ఆయనకు సంతోషించుచు పాటలు పాడుచు మన హృదయము తెరిచి మన స్వరములనెత్తి సంతోషముగా ఆయనను స్తుతించడం నేర్చుకోవాలి. అదే చెప్తున్నాడు అక్కడ. ఇంకేం చెప్తున్నాడు చూడండి, యెహోవాయే ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఆయన సన్నిధికి ఎలా రావాలంట?
మనమే సంతోషంగా రావాలి. మనల్ని ఒకరు ప్రోత్సహించి పాస్టర్ గారో పాస్టమ్మ గారో లేకపోతే సంఘబిడ్డలో ఎవరో వచ్చి రండమ్మ 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 అని ఇంకా చెప్పించుకునే స్టేజ్లో మనం ఉండకూడదు. అది ఎప్పుడో దాటేసాం ఆ స్టేజ్. ఇప్పుడు మనము 10 మందిని మన దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు మనము ఇంకా సంతోషంగా, నా దేవుని మందిరంలో సంతోషం ఉంది రండి, నా దేవుని మందిరంలో ఇటువంటి చక్కని విలువైన వాక్యాలు ఉంటాయి, నా ఆత్మను సేద తీర్చేది ఈ వాక్యము అని మనము ఇంకా అనేకులను తీసుకొచ్చే స్టేజ్లో మనం ఉండాలి. కానీ మనం ఏం చేయకూడదు, ఇంకా పిలిపించుకోకూడదు, చెప్పించుకోకూడదు, ఫోన్లు చేయించుకోకూడదు. మనమే ఇంకా 10 మందిని తీసుకొచ్చేటట్టు ఉండాలి కదండి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఆయన చేసిన ప్రతి మేలును బట్టి, ఆయన నిన్ను నన్ను ఆ నిత్య నరకాగ్ని గుండములో నుంచి తీసి నీ ఆత్మను రక్షించుకుని ఆ దేవునికి నీ పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయముతో యథార్థముగా ఆయనను స్తుతించడం నేర్చుకోవాలి. ఇంకేం చెప్తున్నాడు చూడండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి అంటున్నాడు. ఏంటంట? యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి అంటున్నాడు. ఏంటి? అందరం గట్టిగా చెప్దాం మళ్ళొకసారి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. నేనే పరిస్థితిలో ఉన్నా యెహోవాయే నా దేవుడు, నా పరిహారి అని నేను తెలుసుకుంటున్నాను. మీకు మీరే దేవుని సన్నిధానంలో ప్రమాణం చేశారు కాబట్టి మీరున్న పరిస్థితిలో మీరేం చేయాలి? ఏ పరిస్థితి అయినా, సంతోషము, దుఃఖము, కష్టము, ఇరుకు, ఇవి లేని వాళ్ళు ప్రపంచం వరకు వెళ్ళక్కర్లే. మీ పక్కన ఉన్న వాళ్ళని అడగండి, అమ్మ నీకు ఏ ఇబ్బంది లేదా, అయ్యా మీకు ఏమి ఇబ్బందులు లేవని అడగండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ముళ్ళు ఉండాలి, లేకపోతే అసలు దేవుడే లేడని దేవుడిని దూషించేసి వెళ్ళిపోతారంట. చిన్న ముళ్ళులే దేవుడు పెట్టేది. దాన్ని మనకేంటంటే మనం అంతా సుఖంగా జీవించాలనుకుంటాం కదా, సుఖము, సౌఖ్యము, సంతోషము ఇవే ఉండాలని కోరుకుంటాం. కానీ మనం ఏం కోరుకోం? కష్టము, నష్టము అలాంటివి కోరుకోం కదా. యోబు వంటి విశ్వాసం మనం కూడా నేర్చుకోవాలి. ఏదున్నా ఏది లేకపోయినా యెహోవా ఇచ్చేను, యెహోవా తీసుకొనును, ఆయన నామమునికే మహిమ కలుగును గాక అని చెప్పగలిగే విశ్వాసం మనము కలిగి ఉండాలి. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, కష్టమో, నష్టమో, సుఖమో, అనారోగ్యమో, ఇరుకో, ఇబ్బందో, మోసమో, మరణమో ఇటువంటి ఎవరికి లేవు చెప్పండి? ఎవరికన్నా లేకుండా భూమి మీద పుట్టిన దగ్గర నుంచి ఇంకా వెళ్ళిపోయే వరకు ఇక మొత్తం సంతోషమేనండి. ఇంక అసలు ఏమి, ఇప్పుడు అన్యులు బయట దేవుడికి ఎప్పుడు బలులు చెల్లిస్తారు? పండగలు అంటే ఎప్పుడు చేస్తారు? మీకు ఏవో మొక్కులు తీరితే 100 కొబ్బరికాయలు, లేకపోతే ఒక మేకపిల్ల, లేకపోతే ఒక దూడపిల్ల, లేకపోతే కోడిపిల్ల, ఇవన్నిటిని సమర్పిస్తారు. దేవుడు అవన్నీ కోరుకోవట్లేదు. ఆయన ఏం కోరుకుంటున్నాడు? మేకలను, కోడలను, దూడలను ఆయన కోరువాడు కాదు. కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడు మరి? నీ విరిగి నలిగిన హృదయముతో ఆయనకి నీ జిహ్వఫలమును ఆయన కర్పించాలంట. జిహ్వఫలం అంటే నీ హృదయంలో నుండి నీ నాలుక ద్వారా నువ్వు ఆయన స్తుతించడం ఆయన కోరుకుంటున్నాడు. అదే చెప్తున్నాడు అక్కడ. యెహోవాయే దేవుడు అని తెలుసుకొనిడి. ఆయన సన్నిధానంలోనికి వచ్చినప్పుడు మనం ఎలా రావాలంట? సంతోష గానముతో ఉత్సాహధ్వని చేయిచు రావాలి. ఇంకేంటో తెలుసా మనం తెలుసుకోవాలి? యెహోవా దేవుడు అని తెలుసుకోవడం కాదు. నిన్ను నన్ను ఏదో మన అమ్మ నాన్న తలుచుకుంటే పుట్టేయలేదు. మనం దేవుడు నిర్ణయిస్తేనే మనము ఈ భూమి మీదకి వచ్చాం. పలానా వాళ్ళ గర్భంలో పలానా స్త్రీయో పలానా మన వాళ్ళు వచ్చి ప్రార్థనలు చేయమంటారు. అయ్యగారు, అమ్మగారు, మగవాళ్ళు పుట్టాలండి, మగపిల్లడు పుట్టాలండి, ఆడపిల్ల ఆ ప్రార్థనలు నేను ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు చేయలేము. చాలామందికి అదే చెప్పాను. నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు, అమ్మ మనం అడగకూడదు, అలాగా దేవుడు నిర్ణయిస్తాడు, నీవు నేను నిర్ణయించేది నిర్ణయం అవ్వదు. ఇప్పుడు అఫ్కోర్స్ అది కూడా చేసేస్తున్నారు అనుకోండి. దేవుడు సృష్టికి విరుద్ధంగా టెక్నాలజీని పెంచేసి 2 అబ్బాయిలు కావాలంటే 2 అబ్బాయిలను పెడుతున్నారు, 2 అమ్మాయిలు కావాలంటే 2 అమ్మాయిలని, లేకపోతే 2 అబ్బాయిలు 1 అమ్మాయి, అలా కూడా టెక్నాలజీ వచ్చేసింది. కానీ దేవుడు ఆ టెక్నాలజీని కోరట్లేదు. కానీ దేవుడు నిర్ణయిస్తేనే నీవు నేను ఈ భూమి మీదకి వచ్చాం. అది మనం జ్ఞాపకం చేసుకొని ఆయన నామమునకు నిత్య మహిమలు చెల్లించుచు ఉత్సాహ ధ్వనితో ఆయన సన్నిధానంలోకి రావాలి. నిన్ను నన్ను ఆయనే పుట్టించాడు. నీ దేవుడు నా దేవుడు ఆయనే మన దేవుడు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయనే మన దేవుడు అని మనం తెలుసుకోవాలి. ఇంకేముందో చూడండి, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము కదండి. ఆయన ఆహారం ఇస్తేనే కానీ మనకు ఆహారము దొరకదు. మనం అనుకుంటాం ఏదో ఈరోజు చక్కగా ఈ పూటకు వచ్చేసింది సంతోషం. ఆయన ఒప్పుకొనిది, ఆయన సెలవు లేనిది మనకు అదైనా దొరికిందంటారా?
వెళ్ళండి, ఆ బయట ఇరుకు బయట సోమాలియా ఆ దేశాల వరకు అక్కర్లే, పక్కన ఒడిశా, ఆ ఛత్తీస్గఢ్ లోపల ప్రాంతాల్లోకి వెళ్ళండి, ఆ వెస్ట్ బెంగాల్, బీహార్ ఇలాంటి రాష్ట్రాల్లోకి వెళ్ళండి. వాళ్ళు ఒక రొట్టె తినడానికి ఎంతో బంగారంలా తింటారు, ఎంతో బంగారంలా తింటారు. దేవుడు మనకు ఆ పరిస్థితి ఇవ్వలేదు, కానీ చక్కగా సమృద్ధినిచ్చి ఆయన మనల్ని పోషించుచున్న దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయనకు స్తుతులు చెల్లించాలి. ఇంకేమనుందో చూడండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. మనం ఏదో నడుస్తా ఆడతా పాడతా గుమ్మముల్లోకి వచ్చేస్తున్నామంటే ఏదో మనం అనుకుంటే వచ్చేలేదు, కానీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన మందిరములోనికి మనము రావాలి. ఇంకేమన్నా చూడండి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి అంటున్నాడు. దేవుని మందిరానికి రావాలన్న ఆశను మనం కలిగి ఆయన సన్నిధానంకి వచ్చేస్తున్నామంటే అటువంటి సంతోషము, అటువంటి కృతజ్ఞత మనము కలిగి ఆయన సన్నిధానంలోకి కీర్తనలు పాడుచు రావాలి. ఇంకేమన్నా చూడండి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఏంటి? ఆయన కృప నిత్యము నీ మీద నా మీద ఉంది. కాబట్టే ఎన్ని పాపాలు చేసినా, ఎన్నిసార్లు ఆయనకు అగేనెస్ట్గా, ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా మనం ఎన్నిసార్లు చేసినా కూడా ఆయన ఇంకా మనల్ని స్పేర్ చేస్తున్నాడు, ఇంకా ఆయన మనల్ని క్షమిస్తున్నాడు, ఇంకా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఇంకా ఆయన మనల్ని ఇటు రీతిగా నిలబెడుతున్నాడు. అందును బట్టి మనము ఈ దినము కీర్తనలు పాడుచు విరిగి నలిగిన హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో ఆయన నామమును స్తుతించాలి, ఆయన నామమును ఘనపరుచుకోవాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి.
ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గ్రోల చల్లగనూది, పిల్లన గ్రోల చల్లగనూది, ఎల్ల ప్రజలు చేరి, ఎల్ల ప్రజలు చేరి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, అందరూ కలిసి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. భృగుతలములతో ఆయన స్తుతించుడి, భృగుతలములతో ఆయన స్తుతించుడి, గంభీర తళములతో, గంభీర తళములతో, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆరాధనకు సహాయకరముగా మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం మొదటి 10 వచనాలు నేనే చదువుతాను. అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దాన్ని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీలు వారందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్యలో నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపును. అంతటా ఇశ్రాయేలీలందరూ బయలు దేవతలను, అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించుచుండిరి. అంతటా సమూయేలు ఇశ్రాయేలీలందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఇశ్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయులు సర్దారులు ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీలు విని ఫిలిష్తీయులకు భయపడి, మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించున్నట్లు మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలి అర్పించి ఇశ్రాయేలీల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినము ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీల చేత ఓడిపోయిరి. చాలండి. గడిచిన 2-3 అధ్యాయాల్లో మనం చూస్తే ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలీలు ఓడిపోవడమే మనం చూసాము. తర్వాత యెహోవా మందసాన్ని వాళ్ళు తెచ్చుకుంటారు. దేవుడు మన దగ్గర లేడు కాబట్టే మనకు ఇటువంటి నష్టాలు జరిగినాయి అనుకున్నారు. అసలు ఆ మందసాన్ని తెచ్చి పెట్టుకోవాలనుకున్నారు, కానీ దేవుని నామాన్ని స్తుతించాలి, లేకపోతే ఈ పరిశుద్ధుడైన ఈ దేవుని నేను ఆరాధించాలి అన్న పాయింట్ మర్చిపోయారు. దేవుడు ఆయన పరిశుద్ధతను ఎలాగైనా నేర్పిస్తాడు. అదే గత 2 అధ్యాయాలలో మనం చూస్తాం. ఫిలిష్తీయులకేంటి, ఇశ్రాయేలీలకేంటి దేవుడు అనేక పాఠాలు నేర్పించి వారిని ఈ 7వ అధ్యాయంలో చూస్తే వాళ్ళు కిర్యత్యారీములో ఏడుస్తూ ఉన్నారంట, దుఃఖపడుతూ ఉన్నారంట. 20 ఏళ్ళు దేవుడిని అనుసరింపక అన్య దేవతలను, అష్టారోతు దేవతలను దేవుడి గదిలో అన్ని దేవుళ్ళతో పాటు ఈ దేవుడు అనే ఒక కాన్సెప్ట్లో వాళ్ళు
నడిపిస్తూ వస్తున్నారు. దేవుడేమో నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఏం చెప్పాడు? నీ దేవుడైన యెహోవాను నేను తప్ప మరి ఏ దేవుడును నీకు ఉండకూడదని ఆయన స్పష్టంగా చెప్పితే వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడితో ఈ దేవుడితో పాటు అష్టారోత దేవతలు, బయలుదేవతలు, ఇంకా అనేక రకమైన అన్య దేవతలను వారు పూజించుతున్నారు. దేవుడు కోపం వచ్చింది, వారికి నేర్పించాడు. ఇప్పుడు దేవుడు సమూయేలుని పంపిస్తున్నాడు. సమూయేలు వచ్చి ఏం చెప్తున్నాడో చూడండి. 20 సంవత్సరాలు గడిచిపోయింది. వీళ్ళు ఎలా దేవుని విడిచిపెట్టేసి దేవుని ఆరాధించకుండా, దేవునితో సాంగత్యం చేయకుండా, దేవునికి ఇవ్వవలసిన మహిమ ఇవ్వకుండా అలా గడిపేస్తున్నప్పుడు దేవుడు సమూయేలుని పంపాడు. సమూయేలు ఇశ్రాయేలు అందరినీ పిలిచి చక్కని మాటలు అక్కడ చెప్తున్నాడు. మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి, ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును అని చెప్పేశాడు. సమూయేలు చాలా స్పష్టంగా చెప్పేశాడు, మీ దగ్గర చాలా అన్య దేవతలు ఉన్నాయి, అన్య ఆచారాలు ఉన్నాయి, వాటన్నిటిని విడిచిపెట్టేసి యెహోవాను మాత్రమే సేవించండి, ఆయనే అతి పరిశుద్ధుడు. పైన చూస్తాం, అతి పరిశుద్ధుడైన ఈ దేవుని సన్నిధిని నిలవగలిగిన వారెవరు అంటున్నాడు అనమాట. ఈ దినము అదే సమూయేలు దేవుని పరిశుద్ధతను గురించి ఇశ్రాయేలీయులకు చెప్తూ అదే చెప్పాడు. మీరు కూడా మీ పాపపు ఆచారాలను విడిచిపెట్టేయండి, ఆయనకు ఆయాస్కరంగా ఉన్న ప్రతి విషయాన్ని విడిచిపెట్టేసి ఆయనకి ఇష్టం వచ్చినట్టు మీరు జీవించండి, అప్పుడు దేవుడు మీరు కోరుకున్నది మీకు చేస్తాడు, అన్నిటికంటే ముందుగా మీకు రక్షణని ఇస్తాడు అని చెప్పాడు. అప్పుడు సమూయేలు ఏం చేశాడు? ఇశ్రాయేలీయులందరినీ మిస్పా అనే చోటుకు పిలిచి అక్కడ ఏం చేస్తున్నాడంటే మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్తున్నాడు అన్నమాట. ఏం చేస్తున్నాడు? ఆయన దేవునికిని ఇశ్రాయేలీయులకి మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. అదే చెప్తున్నాడు కదా, మీ పక్షమున నేను యెహోవాకు ప్రార్థన చేస్తాను అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారు? వ్యాజమాడుతున్నాడు. ఇక్కడ సమూయేలు చేస్తున్నది కూడా అదే. చక్కని మనకి మంచి పోలిక సమూయేలు ద్వారా దేవుడు మనకు చూపిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా నీ కొరకు నా కొరకు ఆయన పరలోకమందు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఆయన కూడా వ్యాజమాడుతూ ఉన్నాడు. నీ కొరకు నా కొరకు నా కొరకు వ్యాజమాడుచు ఆయన నిత్యము మన వైపు కనుదృష్టి ఉంచి మనల్ని అడుగుతూ ఉన్నాడు, నా వైపు తిరగండి అని. అదే అక్కడ వాళ్ళు కూడా చేస్తున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు చూడండి. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ రోజు ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచు వచ్చాను. అందుకనే సమూయేలుకి 3 పేర్లు ఉన్నాయి, 3 బిరుదులు ఉంటాయి. ఏంటి? సమూయేలు ప్రవక్త, యాజకుడు, న్యాయాధిపతి. 3 బిరుదులు ఉన్నాయి. ప్రవక్తగా దేవునికి మనుషులకి మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. యాజకునిగా వీరి పక్షమున చెల్లించవలసిన బలులన్నీ చెల్లిస్తున్నాడు. ఇశ్రాయేలీయులకు ఏం చేస్తున్నాడు? ఆయన వారికి న్యాయము తీర్చుచూ వచ్చాడంట. యేసుక్రీస్తు ప్రభువారు మనకు కూడా అదే చేస్తున్నాడు. సమూయేలు ఏం చెప్పాడు? మీరు అన్య దేవతలను విడిచిపెట్టి మీ పూర్ణ హృదయముతో యెహోవాను సేవించుడి అంటున్నాడు. ఇక్కడ స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే చెప్తున్నారు ఆ మాటలు. యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వచనాలు. అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవపు నదులు పారునని చెప్పగా, తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు. చాలు. 38వ వచనమే మనకి ఇంపార్టెంట్. ఏంటి? ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడో వానికి ఆయన ఏమిస్తానంటున్నాడు? వాని కడుపులో నుండి జీవపు ఓటలు వస్తాయి అంటున్నాడు. సమూయేలు కూడా అదే చెప్తున్నాడు ఇశ్రాయేలీయులకి. ఏంటి? మీరు ముందు మీ పాపములన్నిటినీ విడిచిపెట్టి మీ హృదయంలో ఉన్న విగ్రహాలన్నిటినీ ఇచ్చేసి దేవుని మాత్రమే మీ పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో ఆరాధించండి, సేవించండి అని చెప్తున్నాడు. ఇంకో మాట ఏముందో చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము ఇంకా క్లియర్గా ఉంటుంది. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను అంటున్నాడు. ఏంటి? పాపభారమును మోయిచున్న సమస్త జనులారా మీ ప్రయాసను విడిచిపెట్టి నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. ఇక్కడ సమూయేలు కూడా అదే చెప్తున్నాడు. మీరు రండి దేవుని సన్నిధానంలోకి, మీ విగ్రహాలను విడిచిపెట్టండి, మీ గురించి నేను ప్రార్థన చేస్తాను, దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు అంటున్నాడు. తర్వాత చూస్తే మా గురించి ప్రార్థన చేయండి అని ఇశ్రాయేలీయులందరూ సమూయేలుకు చెప్పడం మనం చూస్తాం.
ఇది మనం కూడా మన ఆత్మలను ఆయనకు అర్పించేసుకొని, ఈ గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడు, ఆయన మహిమను విడిచిపెట్టేసి అక్కడ తండ్రి కుడిపార్శ్వంలో కూర్చుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనలేదు. కానీ ఆయన ఏం చేశాడు, నీ కొరకు నా కొరకు ఆయన ఈ భూమి మీదకి రిక్తునిగా దీనునిగా వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు, నీ కొరకు నా కొరకు ఆయన విజ్ఞాపనము చేయించు అనుదినము నిత్యము మనకు యాజకునిగా మన పాపముల నిమిత్తమే మన హృదయముల నిమిత్తమే ఆయన నిత్యము వ్యాజమాడుతూ ఉన్న దేవుడు. మనము కూడా మన హృదయాలను ఆయన సన్నిధానంలో కృమ్మరించడం నేర్చుకోవాలి. ఆయన సన్నిధానంలో మన పాపములను ఒప్పుకొని మరి ఒక క్రిస్మస్ కాలంలోనికి ప్రభు నడిపించాడు అనేసి మనం నేర్చుకోవాలి. ఇంకేం నేర్చుకోవాలి మనం, ఆయన సన్నిధానంలో ఆయన చేసిన ప్రతి ఉపకారమును బట్టి ఆయన ఇచ్చిన రక్షణ పాత్రను చేతబట్టుకొని ప్రభువును స్తుతించడం, ప్రభు చేసిన ప్రతి కార్యమును బట్టి మనం ఆయనను ఘనపరచడం మనము నేర్చుకోవాలి. ఆయన ఇచ్చిన ఈ రక్షణ పాత్రను, ఆయన మన కొరకు చేస్తున్న ఈ మధ్యవర్తిత్వాన్ని, ఆయన మన కొరకు ఇచ్చిన నిత్య నిరీక్షణను బట్టి మన ఆత్మలనెత్తి ఆయనను స్తుతించడం మనం నేర్చుకోవాలి. మనమున్న ఏ పరిస్థితులైనా ఈ పరిస్థితులు నేను చెప్పినట్టు నేను చెప్పడం కాదు, బైబిల్లో చెప్తుంది. ఇవి కేవలం కొంతకాలమే అంటున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు. కొంతకాలమే. మీరుండే నిత్య మహిమను గురించి మీ ఆత్మ ఎప్పుడు, మీ మనస్సు సంసిద్ధంగా ఉండి ఆయన వైపు చూడటం, ఆయన వైపు మన దృష్టిని, మన మనస్సును, మన ఆత్మీయ జీవితాన్ని మనం ముందున్న పైనున్న వాటిపై పెట్టడం మనం నేర్చుకోవాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగా. ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింట ఘన నామం. స్తుతి పాటలెన్నో పాడుచు జానింతును, క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును. స్తుతి పాటలెన్నో పాడుచు ధ్యానింతును, క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును. వేవేనోళ్ళతో స్తుతిని పాడెదా, వేవేనోళ్ళతో స్తుతిని పాడెదా. యేసులోనే సత్యం, యేసులోనే మార్గం, యేసే నా నిత్య జీవము. ఓ యేసునందే సత్యం, యేసులోనే మార్గం, యేసే నా నిత్య జీవము. ఓ ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింట ఘన నామం. ఓ ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింట ఘన నామం. ప్రభు నామము ఎంతో ఘనమైనది, అన్ని నామముల కంటే హెచ్చైనది. ప్రభు నామము ఎంతో ఘనమైనది, అన్ని నామముల కంటే హెచ్చైనది. ఆ నామమందే రక్షణ సోదర, ఆ నామమందే రక్షణ సోదర. యేసయ్య రక్తము చిందించెగా, యేసయ్య రక్తము చిందించెగా. యేసే నా రక్షణ, యేసే విమోచన, యేసే నా నిరీక్షణ. ఓ యేసే నా రక్షణ, యేసే విమోచన, యేసే నా నిరీక్షణ. ఓ ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం, అన్నింట ఘన నామం. ఓ ఆరాధింతు ఆరాధింతు యేసయ్య
రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా శుభం తెలియజేస్తున్నాను. కువైట్లో ఉన్న సంఘము సియోను మందిరం తరపున కూడా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాక్యానికి వెళ్ళకముందు తలలు వంచి ప్రార్థనలో ప్రభు యొక్క సహాయం కొరకై అడుగుతాం. ప్రేమగల పరలోక తండ్రి, ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ పాదములు చేరి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వ్యక్తిగతముగా కుటుంబముగా దేవునింటి వారముగా యేసు ప్రభు మీ రక్తము చేత కొనబడిన వారముగా మీ సన్నిధిలో మోకరించి స్తుతించి ప్రార్థించి కొనియాడుతున్నటువంటి ప్రజల మధ్య నేను కూడా ఈ యొక్క ఉదయకాలమందు నూతన మాసములో మొదటి దినమందు ఈ సంవత్సరము చివరి మాసములో నడిపించిన విధానాన్ని బట్టి వందనము చెల్లిస్తున్నాం. ఇది మీ యొక్క ప్రణాళిక ఉన్నది, అందును బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. సహోదరుడు రామ్సనేల్ ద్వారా మరి సంఘంతో కూడా నాకు ఇచ్చినటువంటి సహవాసాన్ని బట్టి వందనము చెల్లిస్తున్నాం. ప్రేమైన పరలోక తండ్రి, మీ బల్ల చుట్టూ చేరి వచ్చినటువంటి ప్రజలముగా యోగ్యమైన రీతిలో పాలు పొందినట్లు పరీక్షించుకొని పాలు పొందడానికి సహాయం చేయండి. గత 11 మాసాలు కాచి కాపాడావు, 12వ మాసములో నడిపించుతున్నావు. ఇది కేవలం మీ యొక్క కృప అన్నది. నూతన సంవత్సరము 2024 ప్రారంభించిన దినం నుండి ఈ రోజు వరకు కూడా అనేక మంది ప్రజలు చనిపోయారు. అనేక మంది సేవకులు ప్రభా తండ్రి ప్రభు సన్నిధిలోని చేర్చబడ్డారు. మమ్మల్ని మీరు సజీవ లెక్కలో ఉంచారు. దానికి కారణం మీ యొక్క కృప, మెండైన కృప. మా మంచితనము కాదు, మా బలము కాదు, మా శక్తి కాదు, మాకున్న ఆరోగ్యము కాదు, మాకున్న చదువు కాదు, ఉద్యోగము కాదు, ఆస్తి కాదు, సంపద కాదు, కేవలం మీ యొక్క కృప. కాబట్టి దేవా యొక్క సమయములో ఈ శేషమైనటువంటి మాసము ఈ సంవత్సరంలో మరి నూతన విధముగా మీరు మమ్మల్ని దర్శించిన వారై యేసు ప్రభు మీ లేఖనాలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఇంకను ఎవరైతే త్రోవలు ఉన్నారో వారిని క్షేమకరంగా నడిపించండి. అయోగ్యుడి నన్ను మీరు కనికరించి ప్రయాణమంత్రిలో సహాయం చేసి నేటి ఉదయకాలమున రాజమండ్రి చేరట కృపనిచ్చినారు. వందనములు. ప్రేమగల పరలోక తండ్రి, మీ యొక్క ప్రేమైన బిడ్డలు దేవా మరి ప్రతి ఒక్కరికి అవసరం తీర్చమని మనవి చేస్తున్నాను. యేసు పరిశుద్ధ నామములో చంటి బిడ్డల్ని, పిల్లల యొక్క సండే స్కూల్ని అందరిని కూడా దీవించండి. వాక్య భాగంలో ద్వారా మాట్లాడమని మనవి చేస్తూ యేసు నామములో అడిగి వేడుకుచున్నాను తండ్రి, ఆమేన్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. మొదటి కొరింథీయులు 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రియమైన సోదర సోదరుల, ప్రతి వారము కూడా దేవుని మందిరములో ప్రభు బల్ల చుట్టూ చేరి వచ్చినప్పుడు ఈ లేఖన భాగాన్ని చదివి మరి పాలు పొందుతున్న వరం అంటున్నాం. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. మొదటి కొరింథీయులు 10వ అధ్యాయము 16వ వచనము. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పంచుకొనుటే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పంచుకొనుటయే కదా. మనము పాలు పొందుచున్నటువంటి యొక్క బల్లపైన ఉన్నటువంటి ఈ యొక్క సాదృశ్యంగా ఉంచబడినటువంటి వస్తువు మరి రొట్టె, ద్రాక్షరసము యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరమునకు, ఆయన యొక్క రక్తమునకు సాదృశ్యంగా ఉంటున్నది. మరి మొదటి కొరింథీయులు 11వ అధ్యాయంలో 23వ వచనములో అపోస్తలుడైన పౌలు ఏం రాస్తున్నాడంటే, అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులు 11:23లో నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగించిన రాత్రి రొట్టెను ఎత్తుకొని
కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకు నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటుగా దీనిని చేయడం చెప్పాను. ఆయన శరీరము, ఇక్కడ ఆయన శరీరము గురించి పౌలు ఇక్కడ జ్ఞాపకం చేసుకోమని అంటున్నాడు. 10వ అధ్యాయంలో ఆయన రక్తము, మొట్టమొదటి రక్తాన్ని గురించి పాత్ర, ఆయన రక్తమును సాదృశ్యంగా ఉన్నది అనేసి ఇక్కడ రాయబడింది. కనుక ప్రభు బలలో పాలు పొందక ముందు మీరు నేను ఖచ్చితంగా రక్తం చేత కడుగబడిన వారమై ఉండాలి. ఆయన శరీరంలో పాలు పొందిన ముందు ఆయన శరీరంలో నుండి చిందించబడిన రక్తము చేత కడుగబడాలి. ప్రతి పాపపు డాగును అవన్నీ కూడా తుడిచివేయబడాలి. మనము అనుదిన జీవితంలో ఎన్నో పొరపాట్లు చేసేవారం వింటున్నాం. తెలిసియో తెలియకనో, మరి ఉద్దేశపూర్వకముగా ద్వేషముతో, పగతో, ఈర్ష్యతో, అసూయతో ఎన్నో పొరపాటులు. అయితే ప్రతి పొరపాటు చేసినప్పుడు నీ హృదయము, మనస్సాక్షిలో ఒక గద్దింపు ఉంటున్నది. మనస్సాక్షిలో నీవు కల్మషాన్ని నువ్వు గుర్తిస్తున్నావు. కనుక ఆ యొక్క మచ్చను కూడా కడుగబడాలి. అది ఎటువంటి మచ్చ అయినా సరే, ఎటువంటి పాపమైనా సరే, యేసుక్రీస్తు ప్రభు తన రక్తముతో కడిగి శుద్ధీకరించేవాడైంటున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెపొచ్చు వలె తెల్లనివగను. మన పాపములు ఎంత భయంకరంగా ఉన్నా కూడా అవి తెల్లగా చేయబడడానికి యేసుక్రీస్తు ప్రభు మరి తన రక్తము చేత కడుగుటకు ఆయనకి వీలగొచ్చున్నది. అంటే ప్రతి పాపపు డాగును తుడిచివేయడానికి యేసుక్రీస్తు ప్రభు రక్తము మనకి అందుబాటులో ఉన్నది. విశ్వాసముతో ఆ పాత్రలో పాలు పొందుతున్నప్పుడు మీరు నేను ప్రభువును అడగవలసిన వరం వింటున్నాం. ప్రభా, గత 11 మాసాలు నన్ను కాపాడావు. 11 మాసాలుగా నేను తప్పు చేయలేదని చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? లేదు. అందరూ పాపము చేసి దేవుని మహిమకు దూరమై పోయినట్టు వారమైంటున్నాం. పాపము చేయని వాడు ఒకడు కూడా లేడు, నీతిమంతుడు ఒకడు లేడు. రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాల్లో నీతిమంతుడు ఒకడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ కూడా పాపము చేసి నిష్ప్రయోజకులమై ఉంటున్నాం, ప్రయోజనం లేని వారమై. తెలుగులో మంచి మాట, పనికి మాలిన వారైరి. ఆ మాట కూడా చదువుతాం. రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము. పదకొండవ వచనం. ఇందును గురించి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడును ఎవడునూ లేడు, దేవుని వెదకువాడు ఎవడనూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. అందరూ పాపము చేసి పనికి మాలిన, ఏకముగా త్రోవ తప్పి పనికి మాలిన వారై ఉన్నారు. కనుక ప్రియమైన వాళ్ళారా, నేను మరి దేవుని దృష్టిలో తప్పు చేయలేదు, పాపము చేయలేదు, మరి ఏ తప్పిదం నా లేదనేసి ఎవరు కూడా చెప్పలేరు. అయితే మన మనస్సాక్షి తెలుసు, మన హృదయంలో ఎటువంటి పాపములు ఉన్నాం, ఎటువంటి దోషములు ఉంటున్నాం, ఎటువంటి దుర్నీతి క్రియలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరము వ్యక్తిగతంగా ఎరిగిన వారం వింటున్నాం. అది మనస్సాక్షి గద్దిస్తుంది. అప్పుడప్పుడు ప్రతిసారి నువ్వు పాపం చేసినప్పుడు మనస్సాక్షి గద్దిస్తుంది. ఆ మనస్సాక్షిలోనే గిల్టీనెస్, ఆ కపటాన్ని, ఆ కల్మషాన్ని కూడా అది తుడిచివేయబడాలి. ప్రభు బలలో పాలు పొందక ముందు శుద్ధమైన మనస్సాక్షి కలిగి ఉండాలి. అబ్రహాము జీవితంలో చూస్తే 22వ అధ్యాయం ఆదికాండములో, అబ్రహాము జీవితము 22వ అధ్యాయము, ఆదికాండం 22వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చదువుతాం. 13వ వచనం. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడేను.
అబ్రాహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారుని మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. ప్రియమైన వారలారా, ఈ లేఖన భాగం ప్రతి ఒక్కరు కూడా మనం ఎరిగిన వారమైంటున్నాం. అబ్రాహాము తన కుమారుని ఇస్సాకును ఎలాగా బలి అర్పించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఇక్కడ అబ్రాహాముతో దేవుడు మాట్లాడినాడు. ఆయన మెసొపొటేమియాలో ఆయా కల్దీలో ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడైన యెహోవా అబ్రాహాము ప్రత్యక్షమై మరి అనేక మార్లు పలికిన వాడైంటున్నాడు. 12వ అధ్యాయంలో నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి ఆయన రమ్మన్నాడు. ప్రియమైన అబ్రాహాము వెంటనే దేవుని మాటకు లోబడ్డాడు. విశ్వాసముతో ఆయన ముందుకు ఆ దేశాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చాడు. ఆ దేశాన్ని, తండ్రి ఇంటిని విడిచిపెట్టక ముందు ఆయన విగ్రహారాధికుడుగా ఉంటున్నాడు. తండ్రి కూడా మరి విగ్రహములు చేసి అమ్మి దాని ద్వారా వచ్చే సొమ్మును వారి యొక్క పోషణానికి ఉపయోగించేవాడంటున్నాడు. ప్రియులారా, అబ్రాహాముతో దేవుడు మాట్లాడినప్పుడు నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి రమ్మన్నప్పుడు స్వజనాన్ని, నీ యొక్క ఇంటి వారిని ఆయన లోబడి వచ్చాడు. తన విగ్రహాల్ని తనకి మరి జీవనం కోసమై వారి తల్లి తండ్రులు చేస్తున్నట్టు ఆ వ్యాపారం విడిచిపెట్టి వచ్చాడు. వెంటనే లోబడ్డాడు. ప్రభు బల ధర వచ్చినప్పుడు నీవు నేను కూడా అట్టి విధేయత కలిగిన వారముగా ఉండాలి. అబ్రాహాముతో దేవుడు మాట్లాడినప్పుడు ఆయన మాట వెంటనే విన్నాడు. ఇక్కడ అబ్రాహామునకు దేవుడు 4 విధములుగా బయలుపరుస్తున్నాడు. మొట్టమొదటిగా ఈ యొక్క అధ్యాయంలో అబ్రాహామునకు దేవుడు మరి దేవుడిని యెహోవా ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు ఆయన దేవుని యొక్క కుమారుడుగా, లేదంటే దేవుని యొక్క దాసుడుగా, దేవుని లోబడటం మాత్రమే కాదు కానీ దేవుడు తన తండ్రి అయిన దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించి మన కొరకై ఈ లోకమును పంపించినట్లు వెనుదీయకుండా, అబ్రాహాము కూడా తన కుమారుని అంటే ఇస్సాకును వెనుదీయకుండా బలి అర్పించడానికి సిద్ధమైంటున్నాడు. తండ్రి అయిన దేవుని యొక్క లక్షణం కలిగిన వాడైంటున్నాడు అబ్రాహాము. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుని వెనుదీయకుండా ఈ లోకానికి పంపించినప్పుడు, సిద్ధంగా ఉన్నప్పుడు అబ్రాహాము కూడా దేవుడైన యెహోవా మాటకు లోబడి తన కుమారుని ఇస్సాకును వెనుదీయకుండా తన ఏకైక కుమారుణ్ణి, ప్రేమించుచున్న కుమారుణ్ణి వెనుదీయకుండా ఆయన బలి అర్పించడానికి సిద్ధమైనాడు. ప్రభు బలను సమీపిస్తున్న మనము దేవుని నిజముగా ప్రేమిస్తున్నట్లయితే నీవు దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావంటే దేవుని కంటే దానిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. దేవుడని యెహోవా బలి అర్పించమని అబ్రాహామును అడిగినప్పుడు ఆయన ఎంతగానో ప్రేమించిన కుమారుడు, అనేక సంవత్సరాల తర్వాత జన్మించిన కుమారుడు విడిచిపెట్టుటకు సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రభు బల్ల దగ్గర వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు మన కొరకై మరి తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని తండ్రి యొక్క దేవుని యొక్క మాటకు లోబడిన వాడై శిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని ఎలాగూ ఈ లోకానికి దిగి వచ్చాడో నిన్ను నన్ను రక్షించుటకు, పరలోకపు ఐశ్వర్యాన్ని, పరలోకపు మహిమను విడిచిపెట్టి తగ్గించుకొని వచ్చి బలిగా ఎలాగ అర్పించుకున్నాడో ప్రభు వల్ల సమీపిస్తున్న మనము అటువంటి త్యాగ సహితమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. పరలోక సంబంధమైన ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు. అబ్రాహాము తన కుమారుని ఇస్సాకును కూడా బలి ఇచ్చుటకు వెనుదీయకుండా సిద్ధపడిన వాడంటున్నాడు. తండ్రి అయిన దేవుని యొక్క గుణలక్షణం కలిగిన వాడంటున్నాడు. తన పూర్తిగా రిక్తునిగా చేసుకున్నాడు. తనకున్న ఏకైక కుమారుని బలి అర్పించుటకు సిద్ధంగా ఉన్నాడు. ప్రియులరా, మీరు నేను ఈ మధ్యాహ్న సమయమున ప్రభు సన్నిధిలో వచ్చుంటున్నాం. నీవు దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావో దానిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. ప్రభు బల్ల దగ్గర చేరినప్పుడు అది ఒక బలిపీఠము, అది ఒక కళ్ళము. ఆయన కళ్ళని చేరినప్పుడు, బలిపీఠం చేరినప్పుడు మొట్టమొదటిగా నీవు నేను రిక్తునిగా చేసుకోవాలి. అబ్రాహాము రిక్తునిగా చేసుకుని తను తాను ఖాళీ చేసుకున్నాడు. తన హృదయములో ఏకైక కుమారుని ప్రేమించినట్టు ప్రేమను ఖాళీ చేసుకుని దేవుడైన యెహోవా మాటకు లోబడి నేను
కుమారుని కంటే దేవుణ్ణే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని రుజువుపరుచుకున్నాడు. నీవు నేను యథాప్రకారముగా ఆచార పద్ధతిలో లేదంటే అలవాటు చొప్పున ఈ బలలో పాలు పొందితే ప్రభు బలలో మనకు ఎటువంటి ఆశీర్వాదం లేదు. అందును బట్టి అపోస్తలుడైన పౌలు మీరు తన్ను తాను పరీక్షించుకొనుడి. ఏ రీతిలో మనం దేవుని ప్రేమిస్తున్నాం, విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నామా, తండ్రి దేవుని యొక్క గుణలక్షణం కలిగిన వారం వింటున్నామా, అబ్రాహాము నుండి గుణలక్షణం కలిగి ఉంటున్నామా, విడిచిపెట్టే గుణము, విగ్రహాలను విడిచిపెట్టినటువంటి గుణము కలిగిన వాడు అంటున్నాడు. మన హృదయములో ఎటువంటి విగ్రహము కలిగి ఉంటున్నాం, ఏ విధమైనటువంటి వస్తువు పైన ప్రేమ కలిగి ఉంటున్నాం, ఆశ కలిగి ఉంటున్నాం, వాటిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటున్నామా? 10వ అధ్యాయం 14వ వచనంలో విగ్రహాలను విడిచి విగ్రహార్థన విడిచి పారిపోవుడి. మొదటి కొరింథీయులు 10వ అధ్యాయము 14వ వచనము. మొదటి కొరింథీయులు 10వ అధ్యాయము 14వ వచనం చదవండి ఎవరైనా. విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. ప్రియులరా, కేవలము ఒక ఇమేజ్ని, ఒక విగ్రహాన్ని, మరి ఒక బొమ్మను చేసి ఉండడం కాదు, మన హృదయంలో దాచుకున్నటువంటి ఆ యొక్క విగ్రహారాధనని మనము ఏదైతే ఆరాధిస్తున్నామో దేనికంటే ఎక్కువగా, దేనినైతే ప్రేమిస్తున్నామో దేనికంటే ఎక్కువగా దానిని మనం విడిచిపెట్టి పారిపోటకు సిద్ధంగా ఉండాలి. ప్రభు వల్ల దగ్గర సమీపించినప్పుడు అట్టి యోగ్యత కలిగిన వరం ఉండాలి. రెండవదిగా అబ్రాహామునకు ఇస్సాకు దేవుడు బయలుపరిచిన విధం ఏమంటే, ఇస్సాకుని బలిపీఠం పైన పెట్టినప్పుడు ఇస్సాకు మరి ఆయన శారీరకంగా మృతి చెందిన వాడై ఉంటున్నాడు. అయితే తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అబ్రాహాముకు బయలుపరిచింది ఏమంటే, పునరుద్ధాన శక్తిని బయలుపరిచే దేవుడు. ఆయన పునరుద్ధాన శక్తిని బయలుపరుచుతున్నాడు. నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను అనే యొక్క ప్రత్యక్షత ఇచ్చాడు. ఇస్సాకు బలిపెట్టబడినప్పుడు ఆల్మోస్ట్ చనిపోయిన వ్యక్తే. ఆయన నోరు తెరవలేదు. యేసుక్రీస్తు ప్రభు కూడా నోరు తెరవలేదు, దౌర్జన్యం చేయలేదు, ఎటువంటి మాట కూడా అడ్డంగా మాట్లాడలేదు తండ్రి అయిన అబ్రాహాముకి, ఇస్సాకు. అలాగే మౌనం వహించి బలిపీఠం ఉన్నప్పుడు ఒక మృతదేహం వల్లే పెట్టబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు నేను పునరుద్ధానమును జీవమునై ఉన్నాను అని ప్రత్యక్షపరిచాడు. మరి ఎబ్రీలు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో కూడా మనం ఆ మాట చదువుతాం. 17 చదువుతాం. అబ్రాహాము శోధింపబడి విశ్వాసము నుండి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించను, ఇస్సాకు వలనైనది నీ సంతానమనవుడని ఎవరితో చెప్పడను, ఆ అబ్రాహాము మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడనై ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతని మృతుల్లో నుండి మరలా పొందెను. ప్రియులారా, ఆయన మృతులో నుండి లేపగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని ఆయన ప్రత్యక్షత కలిగిన వాడు అంటున్నాడు. రెండవదిగా ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనంలో అబ్రాహాము కంటే ముందు ఉన్నవాడని చెబుతున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనం. యేసు అబ్రాహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అబ్రాహాము కంటే ముందు యేసు ప్రభు ఉన్నాడు. కాబట్టి ఆ బలిపీఠం పైన ఇస్సాకును పెట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇస్సాకునకు బదులుగా ఆయన పునరుద్ధాన దేవుడు, మృతులలోని లేపగలడు శక్తిమంతులని నిరూపించి ప్రత్యక్షపరుచుకున్నాడు. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు అబ్రాహాము జీవితంలో 4 విధముల ప్రత్యక్షత. మొట్టమొదట తండ్రి అయిన దేవుడు యొక్క గుణలక్షణము మరి కలిగిన వాడే తండ్రి అయిన దేవుడు రిక్తునిగా చేసుకొని తను తాను ఏ విధముగా కుమారుని యేసుక్రీస్తును పంపి సిద్ధపడ్డాడో అబ్రాహాము కూడా అలా సిద్ధపడ్డాడు. రెండవదిగా ఇస్సాకును బలిపీఠం పెట్టినప్పుడు మృతుల నుండి లేపగలడు శక్తిమంతుడైన పునరుద్ధాన దేవుడు, పునరుద్ధాన శక్తి కలిగిన దేవుడు అని నిరూపించుకున్నాడు. ప్రియులారా, మూడవదిగా ఇస్సాకుకు బదులుగా ఓ పొట్టేలును ఆయన కనుపరిచాడు. మరి యేసుక్రీస్తు ప్రభువే మన కొరకై కలువరి శిలువలో
ఒక గొర్రె పిల్లవలే వధించబడ్డాడు అనే ఒక సాదృశ్యాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు బయలుపరిచాడు. ఎందుకంటే అబ్రాహాము కంటే నేను ముందు ఉన్నవాడను, అబ్రాహాము కంటే ముందు ఉన్నవాడని నిరూపించాడు. నేనే యెహోవా దేవుడును, ఉన్నవాడను అనువాడను నిర్గమకాండంలో చదువుతాం. కాబట్టి ఆయన అబ్రాహాము కంటే ఉన్నవాడు కనుక ముందుగానే యేసుక్రీస్తు ప్రభు అబ్రాహామునకు ప్రత్యక్షమైన రీతి ఏమంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల అని యోహాను, భక్తుడైన యోహానికి బాప్తిస్మిచ్చి యోహానికి యేసుక్రీస్తు ప్రభు ఎలాగ తాను ప్రత్యక్షపరుచుకున్నాడో, అబ్రాహామునకు అంతకంటే ముందు నేను గొర్రెపిల్ల వలె వధించబడుచున్నాను లోక పాపము నిమిత్తమై. ప్రియమైన వారలారా, అబ్రాహాము జీవితంలో ఒక ప్రత్యక్షత, తండ్రిన దేవుని గుణలక్షణం. బలిపీఠం దగ్గర వెళ్ళినప్పుడు తను రిక్తునిగా చేసుకున్నాడు. బలిపీఠం పైన ఇస్సాకును పెట్టినప్పుడు పునరుద్ధాన దేవుడు, శక్తిమంతుడు, మృతులను లేపగలిగే శక్తిమంతుడు అనే యొక్క ప్రత్యక్షత కలిగిన వాడైనాడు. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువే గొర్రెపిల్ల వలె వధించబడి మన పాపములను, లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల అని ప్రభు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. నీవు నేను ప్రభు బలను సమీపించినప్పుడు ఇట్టి ప్రత్యక్షత, యేసు ప్రభు నీ పాపమును మోసి సిలువలో మరణించాడు. నీవు అపరాధముల చేత పాపము చేత చచ్చిన వారైన మనల్ని ఆయన తిరిగి లేపగలిగే దేవుడు పునరుద్ధాన శక్తితో అనే నమ్మకము, నిరీక్షణ కలిగిన వారముగా పాలు పొందాలి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు మన పాపం నిమిత్తమై చనిపోయినాడు, మన పాపము దోషములను భరించాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 24వ వచనం చదువుతాం. మొదటి పేతురు 2:24. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణి మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. ప్రియులరా, 22వ వచనం, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. ప్రజలు ఆయనను అంతగా నేరం మోపినా, దూషించినా తను తాను ఎవరి కోసం అప్పగించుకున్నాడు? న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి. దేవుడు పక్షపాతి కాదు, ఆయన న్యాయంగా తీర్పు తీర్చు దేవుడు. యేసుక్రీస్తు ప్రభు తాను తండ్రి దేవునికి న్యాయము తీర్చు దేవుడని అర్పించుకున్నాను బట్టి నోరు తెరవలేదు, దౌర్జన్యం చేయలేదు, పాపము చేయలేదు, పాపము కనబడలేదు, కపటం లేదని ఈవెన్ పిలాతు కూడా చెప్పాడు. ప్రియమైన వారు, ఆయన బట్టి కూడా సిలువ వేయమని కేకలు వేసినప్పుడు సిలువ వేయబడుటకు అనుమతించాడు. యేసుక్రీస్తు ప్రభు అబ్రాహాము జీవితంలో తను పాపమును మోసుకుని పోచు దేవుని గొర్రెపిల్లగా ప్రత్యక్ష. కనుక పిల్లరా, ప్రభు బలలో పాలు పొంది మనము నీకు ఎటువంటి ప్రత్యక్షత కలిగిన వారు వింటున్నాం? కేవలం సామాన్యమైన రొట్టె ద్రాక్షరసము ఏదో నామకార్థంగా పాలు పొందాలని మీరు పాలు పొందుతున్నారా? లేదు, యథార్థముగా పరిశీలించిన వారే యేసు ప్రభు నా పాపముల కొరకై చనిపోయాడు, నా రోగముల నిమిత్తమై ఆయన ఎంతకునో గాయపరచబడ్డాడు అనేసి ఆ యొక్క దుర్పదముతో మీరు జ్ఞాపకం చేసుకునే వారమై ఉంటున్నామా? దీనిని చేయుడి, నన్ను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన నా శరీరము, ఆ శరీరము ఏ విధముగా నలుగొట్టబడాను, ఏ విధముగా శ్రమ పొందాను, ఆ శరీరం ఏ విధముగా గాయపరచబడినది, ఏ విధముగా సిలువ వేయబడినది, ఏ విధముగా దున్నబడి ఉన్నది అనే యొక్క రీతిని నేను గ్రహించి పాలు పొందాలి. అబ్రాహాము జీవితంలో దేవుడు 4వదిగా వాగ్దానాలు నెరవేర్చిన దేవుడు అంటున్నాడు. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవించకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రలో ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. విశ్వాసము గలవారై మృతి పొందిరి. గనుక అటువంటి విశ్వాసము, అందును బట్టి యేసుక్రీస్తు ప్రభు అబ్రాహాము నా స్నేహితుడు, యాకోబు పత్రిక 2:23లో అతని నీతిగా ఎంచబడెను, నా స్నేహితుడని కూడా పిలిచాడు. అబ్రాహాము విశ్వాసాన్ని బట్టి దేవుని స్నేహితుడుగా మారిన నీ యొక్క విశ్వాసము
ఎట్టి పరిమాణంలో ఉన్నది. దేవుడు నిన్ను నా స్నేహితుడు, నా స్నేహితురాలు అని పిలవగలే రీతిలో ఉన్నాడా? 6వ అధ్యాయము 13వ వచనం. 6వ అధ్యాయము హెబ్రీయుల 6:13. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను కనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును. ఇక్కడ దేవుడనే యెహోవా అబ్రాహాముకు తన ఇచ్చిన వాగ్దానాన్ని వేరొక నామములో వేరొకని తోడని చేయక, తనకంటే ఏ గొప్పవాని తోడు చేయక తన తోడు దేవుని స్వయముగా తనే వ్యక్తిగతముగా ప్రమాణం చేసి ఆ వాగ్దానం నెరవేర్చిన దేవుడు ఏంటనో, వాగ్దానం ఇచ్చిన దేవుడు జ్ఞాపకం చేసుకొని నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించేదను, విస్తరింపజేసేదను. ఏకైక కుమారుని బలిగా అర్పించి సిద్ధపడినటువంటి ఆ యొక్క అబ్రహాము జీవితాన్ని దేవుడు అద్భుత రీతిలో ఎంతగానో దీవించాడు, విస్తరింపజేశాడు. 4 విధాలుగా దేవుడు అతనికి ప్రత్యక్షపరుచుకున్నాడు. తన దేవుని గుణలక్షణం కలిగి తాను రిక్తునిగా చేసుకొని యేసుక్రీస్తు ప్రభుని లోకాన్ని పంపించినట్లు, బలి అర్పించడం సిద్ధపడినట్లు సిలువ పైన ఇస్సాకును కూడా బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. దేవుని గొర్రెపిల్లగా చేసుకున్నాడు. అదే సమయంలో అబ్రాము ప్రభు యొక్క శరీరములో రక్తములో కూడా పాలు పొందినవాడైంటున్నాడు. 14వ అధ్యాయము ఆదికాండములు మెల్కీసెదెకు ఆ యొక్క ప్రధాన యాజకుడు అబ్రామునకు రొట్టెయు ద్రాక్షారసము తీసుకువచ్చి ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు తన కొరకు మరణించాడు బలియాగముగా సిలువలో. అబ్రాము కంటే ముందు ఉన్న యేసుక్రీస్తు ప్రభు బయలుపరిచాడు. అందును బట్టి ఆయన ఉద్దేశం ప్రకారము, ప్రణాళిక ప్రకారము ముందుగానే యాజకుడైనటువంటి మెల్కీసెదెకు ద్వారా రొట్టెయు ఆ యొక్క ద్రాక్షారసము. రొట్టె నేనే జీవాహారము, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఆ జీవాహారాన్ని అతను భుజించాడు. ఆ రక్తాన్ని ఆయన పానముగా తీసుకున్నాడు. ఆ జీవాహారాన్ని భుజించిన బట్టి జీవము తనలో ప్రవేశించింది. క్రీస్తు యేసు యొక్క జీవము కలిగిన వాడై అబ్రాహాము తన జీవితంలో జీవించిన వాడంటున్నాడు. నీవు నేను మరి రొట్టెల పాలు పొందిన యేసు క్రీస్తు వారి యొక్క శరీరము, దీనిని పుచ్చుకునడం ద్వారా ఆయన యొక్క జీవము నీలో నాలో ఉన్నదని మనము నిశ్చయత కలిగిన వారముగా పాలు పొందాలి. ఆ జీవాహారమును భుజించడం ద్వారా అనుదినము కూడా నీవు ఆ వాక్యము చేత బోధించబడి పోషించబడేవాడంటున్నావు. ఆ జీవాహారం ఏంటి? దేవుని వాక్యము. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలం కలిగెను. కలిగినదేమియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగైండెను. ఆ రొట్టె ద్రాక్షారసము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరము, ఆ రక్తములో జీవము ఉన్నది. ఆ జీవము మనుషులకు వెలుగైండెను. ఆ రొట్టె ద్రాక్షారసంలో పాలు పొందినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క శరీరములోని జీవాన్ని, రక్తములోని జీవాన్ని ఆయన పొందినవాడై ఆయన మనుషులకు వెలుగై ఆయన మనోనేత్రం తెరవబడి దేవుని మాటకు లోబడి దేవుని వాక్యమును కట్టుబడి దేవుని నియమములను పాటించిన వాడై దేవునికి అవిధేయుడు కాకుండా విధేయుడై జీవించాడు. అందులో మొదటి సమయాలు 15:23లో బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. మొదటి సమయాలు 15వ అధ్యాయము 23వ వచనము 22 చివరి భాగము. ఆలోచించుము, బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇక్కడ అబ్రహాము మాట విన్నాడు. సౌలు ఇక్కడ మాట వినలేదు. అందును బట్టి సౌలు పైన ఉన్న దేవుని ఆత్మ తొలగించబడి అపవిత్రాత్మ, దురాత్మ పొందినవాడైంటున్నాడు. ప్రియులరా, పొట్టేళ్ళని దేవుడు పోయి నువ్వు అమాలేకులను చంపమని చెప్పినప్పుడు ఆయన కొన్నిటిని దాచిపెట్టుకున్నాడు, చంపలేదు. ఎందుకంటే బలులు అర్పించాలనేసి.
అయితే సమూయేలు ప్రవక్త చెబుతున్నాడు, బలులు అర్పించడం కంటే దేవుని మాట వినుట శ్రేష్టము, బలులు అర్పించడం కంటే దేవుని ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము, పొట్టేళ్ల కూర అర్పించడం కంటే దేవుని మాట వినుట శ్రేష్టము. కనుక నీవు నేను అనేక ధర్మ కార్యములు చేయొచ్చు, అనేక మందికి సహాయం చేయొచ్చు, అనేకమైన మేలులు చేయొచ్చు. దేవుని మాటకు లోబడకుండా దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ ఉంటే అది ఏమాత్రం కూడా అంగీకారంగా లేదు, ఏమాత్రం కూడా నీకు దీవెనకరముగా ఉండదు. పిల్లలారా, నీ వ్యక్తిగత జీవితంలో ఒకవేళ నువ్వు ఎవరికైతే సహాయం చేస్తే వారు మేలు పొందొచ్చు, కానీ నీవు ఆ యొక్క విగ్రహములు దాచిపెట్టుకుంటూ విగ్రహారాధనకి దూరముగా వెళ్లకుండా దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తూ నీ జీవితంలో ఏదైనా సరే, ఆభరణమైనా సరే, లేదని ఏ వస్తువైనా సరే నువ్వు ప్రేమించినట్లయితే నేను దాన్ని విడిచిపెట్టాలి. ఏకైక కుమారుని ఇస్సాకును బలి అర్పి సిద్ధపడినటువంటి అబ్రహాము దేవుని వాగ్దానాల్ని దేవుడే జ్ఞాపకం చేసి తన తోడని ప్రమాణం చేసి తను ఎంతగానో దీవింపజేశాడు, ఆశీర్వదించాడు, ఆ యొక్క జనాన్ని విస్తరింపజేశాడు. కాబట్టి దేవుడు మృతుల నుండి లేపగలిగిన సర్వశక్తిమంతుడు, పునరుద్ధాన శక్తి కలిగిన దేవుడిని ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుడు తను బలియాగముగా ముందుగానే అర్పించుకున్నట్లు అబ్రహామునకు బయలుపరిచిన వాడంటున్నాడు. ఎందుకంటే ప్రభు యొక్క శరీరములో రక్తములో పాలు పొందినటువంటి అబ్రహాము యేసుక్రీస్తు ప్రభుల వారికి జీవము ఆయనలో ప్రవేశించి ఆ జీవము ద్వారా అనుదినము అంటే యేసుక్రీస్తు ప్రభు దేవునికి వాక్యము, ఆ వాక్యము ద్వారా దేవుని మాటకు లోబడి దేవుని మాట ప్రకారం ఆయన నడిచిన వాడై ఉంటున్నాడు. నమ్మకముగా ఏ మాత్రం తన జీవితం గురించి భవిష్యత్తు గురించి లేదంటే ఆలోచన చేయలేదు. నువ్వు బయటికి రమ్ము, నీ తండ్రిని విడిచిపెట్టి నేను చూపించు స్థలానికి నడిపిస్తానన్నప్పుడు పూర్తిగా నమ్మినవాడంటున్నాడు. ప్రియులారా, నేను అటువంటి దృఢమైనటువంటి నమ్మకము విశ్వాసము కలిగిన వారముగా జీవించాలి. 11 మాసాలు ఈ సంవత్సరం గడిచిపోయింది. 12వ మాసం 1వ తారీఖు నేను రాజమండ్రి వస్తాను నేను ఒకనాడు అనుకోలేదు, ప్రణాళిక చేయలేదు. అది దేవుని చిత్తం. మొదటి వారమున మొదటి దినమందు 12వ మాసంలో మీ మధ్య వచ్చి నిలబడడం దేవుని యొక్క కృప. కనుక ప్రియులారా, దేవుని ఉద్దేశాలు వేరు, మన యొక్క ఉద్దేశాలు వేరు. అయితే దేవుడు మన నడిపించే దేవుడు అంటున్నాడు. అబ్రాహామును నడిపించాడు, అనుదినము కూడా నడిపించాడు. నన్ను దేవుడు నడిపించే శక్తిమంతుడు. మరి నేను బలలో పాలు పొందుతున్నప్పుడు అబ్రాహాము కలిగినటువంటి అనుభవము కలిగిన వారు ఉండాలి, అబ్రాహాము కలిగినటువంటి విశ్వాసము కలిగిన వారు ఉండాలి, అబ్రాహాము కలిగిన త్యాగ సహితమైన జీవితము కలిగిన వరం ఉండాలి, సమర్పించుకునే జీవితము కలిగిన వారు ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించి తను తానే మరి బలి అర్పించుకున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చదువుతాం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందులో విశ్వాసం వలన జీవించున్నాను. మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎందుకొరకై జీవిస్తున్నాడు? తన్ను కొరకై అర్పించుకున్న యేసు ప్రభు కొరకై జీవించున్నాను. నన్ను ప్రేమించి జీవించిన జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను. ప్రియులరా, యేసు ప్రభు నన్ను ప్రేమించి తన్ను తాను అర్పించుకున్నాడు. మరి అపోస్తలుడైన పౌలు జీవితం వలె నీ జీవితం నా జీవితము ఈ రోజున ప్రభు కొరకై జీవిస్తున్నామా? మనము గుర్తు చేసుకోవాలి. ప్రభు కొరకై జీవిస్తున్నామా? మనం పరీక్షించుకోవాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని అనుభవించిన వాడు అంటున్నాను, పునరుద్ధాన శక్తిని. ఎందుకంటే నేను క్రీస్తు కొరకుగా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు. అతను తన జీవితాన్ని సిలువ వేసుకున్నాడు. తన శరీర ఇచ్ఛలను
చంపుకున్నాడు. కొలొస్సీలు 3:5లో మీ యొక్క అవయములను చంపుకొనుడి జారత్వము అని దానికి చాలా విషయాలు రాయబడినది. కొలొస్సీలు 3:5లో వాటిని చంపుకొనుడి. ఇక్కడ పౌలు చంపుకున్నాడు. అందును బట్టి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను జీవించు జీవితము నాది కాదు, క్రీస్తును నా యందు జీవించున్నాడు. క్రీస్తు కొరకే నీలో నుండి ఆ శరీర అవయములను నేను చంపుకున్నామా? ప్రభు బలిలో పాలు పొందిన మనము యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడినట్లు, లేదంటే అపోస్తలుడైన పౌలు క్రీస్తుతో కూడా సిలువ వేయబడినట్లు నా యొక్క శరీర ఇచ్చలు, నా యొక్క అవయములన్నీ కూడా కొలొస్సీలు 3:5లో రాయబడినట్టు నేను చంపుకొని ఉన్నాను. నేను జీవించే జీవితము నన్ను ప్రేమించి నాకు జీవం ఇచ్చినటువంటి యేసుక్రీస్తు కొరకు జీవించున్నానని నిశ్చయత కలిగి పాలు పొందుతున్న వారంగా ఉండాలి. ప్రియమైన సోదరులారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21లో చెప్తున్నాడు. ఫిలిప్పీయులు 1:21 నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చూడండి, పౌలు యొక్క జీవితము బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభం. ఈరోజు నేను ఎవరి కొరకు బ్రతుకుచున్నాం? పిల్లల కొరకు బ్రతుకుచున్నామా, లేదంటే తల్లిదండ్రుల కొరకు బ్రతుకుచున్నామా? నీ సొంత జీవితము బాగుపడాలని బ్రతుకుచున్నామా? మన భవిష్యత్తులో ఎదగాలని బ్రతుకుచున్నామా? ఏదైనప్పటికీ కూడా నేను క్రీస్తు కొరకే బ్రతుకునే వారముగా ఉండాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అంటే తన జీవితంలో సమస్తమును ఆయన అణచివేసుకున్నాడు. 1 కొరింథీయుల 9వ అధ్యాయం 27వ వచనం తను తాను మరి క్రమశిక్షణలో పెట్టుకున్నాడు. క్రమశిక్షణలో నలుగొట్టుకున్నాడనే మాట రాయబడింది. నలుగొట్టుకున్నాను, నేను నలుగొట్టుకున్నాను. 1 కొరింథీయులు 9:27 ముగించేస్తున్నాను. 1 కొరింథీయులు 9:27 చదవండి. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగుగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. శరీరాన్ని నలుగుగొట్టుకొని లోబరుచుకుంటున్నాడు. ప్రియులరా, నేను దురాశను చంపుకోవాలి, శరీరాన్ని నలుగొట్టుకోవాలి. తద్వారా మనం క్రమశిక్షణను నడిచేవరం వింటున్నాం. నలుగొట్టుకుని శరీరాన్ని లోబరుచుకొనుచున్నాడు. ఫిలిప్పీయులు 2:21లో అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ప్రియులారా, ఎవరి కార్యమును చూస్తున్నాం? 11 మాసాలు ఎవరి కార్యాలను చూసుకొని ఉంటున్నావు? 12వ మాసంలో నడిచిన నేను ఇక మీదట ఎవరి కార్యం చూచేవారం వింటున్నాం? క్రీస్తు కొరకాయ దేవుని కార్యాలను చూచి నడిచేవారు ఉంటున్నామా? అపోస్తలుడైన పౌలు వలె నలుగొట్టుకొని మరి లోబరుచుకొనుచు క్రమశిక్షణలో నడిచేవారు ఉంటున్నామా? మరి పునరుద్ధాన శక్తిని అనుభవించినటువంటి పౌలు, మరి అబ్రహాము కూడా దేవునికి పునరుద్ధాన శక్తిని ప్రత్యక్షత కలిగిన వాడై మరి ఆ యొక్క పొట్టేలు యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా గొర్రెపిల్లగా వధించబడ్డాడు అని ప్రత్యక్ష కలిగిన వరమాయ్ నేను పాలు పొందుటకు సిద్ధపడుచున్నామా? కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న వేళ ఈ సంవత్సరం 11 మాసాలు గతించినాయి. మరి ఎన్ని తప్పులు చేసామో, పాపాలు చేసామో వాటన్నిటిని కూడా మనము క్షమాపణ కోరాలి. వాటన్నిటి బట్టి ప్రభువా, ఎన్ని మాసాలు పొరపాటు చేశాను, మరి యొక్క నూతన సంవత్సరము నూతన మాసములో మొదటి దినమందు మీ యొక్క కృపను బట్టి నడిపించావు. ఇక మీద నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనే అటువంటి దృక్పథముతో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై మరి సమర్పించినటువంటి తన శరీరమును ఆ విధంగా సిలువలో నలుగొట్టబడిన శరీరములోను సిలువలో కార్చిన రక్తంతో పాలు పొందడానికి మనము పరీక్షించుకొని పాలు పొందుతాం. ప్రభు వాక్యం దించునుగాక.